హాయ్, వెల్కమ్ టు యోగా క్లాస్. ఈరోజు యోగా క్లాస్లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము కూర్చొని చేసే ఒక ఆసనం చేద్దాము. దీని పేరు సమిధ స్థాపన ఆసనము. కొంతమంది యోగా స్కూల్ వాళ్ళు దీన్ని అగ్నిస్తంభ అని కూడా అంటారు. ఈ ఆసనం చేసే ముందు మనము ఎలాంటి ప్రిపరేషన్ ఆసనాలు చేస్తే మంచిది? ఇది కూర్చొని చేసే ఆసనము. కాళ్ళపై పనిచేస్తాం కాబట్టి కాళ్ళకి సంబంధించిన వార్మప్ ఎక్సర్సైజెస్ మనం కంపల్సరీగా చేయాలి. ముందుగా కూర్చునే ముందు మనము పృష్ఠ భాగంలో ఉన్న మన చర్మాన్ని, మన ఫ్యాట్ని కదిలించి పృష్ఠ భాగంలో ఉన్న 2 ఎముకలపై కూర్చోవాలి. ఇలా మనము ఈ 2 ఎముకలపై కూర్చొని అలవాటు ఉండదు. ఒకవైపు కూర్చొని ఇంకోవైపు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము, ఇలా అలవాటు చేసుకొని మనము వీపుని సూటిగా పెట్టి కూర్చునే అలవాటుతో బయటపడిపోతాము. అలా కాకుండా మీరు మ్యాట్పై కింద సోఫాపై కాకుండా కూర్చొని అలవాటు చేసుకొని మీ వీపుని సూటిగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా వీపుని సూటిగా చేసుకున్న తర్వాత మీ కాళ్ళ వేళ్ళని దూరంగా చేయండి. చేతులని ఈ విధంగా మ్యాట్ చెరోవైపు తెచ్చి మీరు నెమ్మదిగా శ్వాస తీసుకొని వదిలేసేయండి. ఇలా శ్వాస తీసుకొని కాళ్ళ వేళ్ళని మన వైపు ముందుటి వైపు చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము కాళ్ళని గోలుగోలుగా తిప్పి గుండ్రంగా ఆపోజిట్ దిశలో కూడా తిప్పాలి. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా షేక్ చేస్తూ ఊపుతూ కాళ్ళల్లో ఉన్న నీరసత్వాన్ని తీసేసి రక్త ప్రసరణని ఎక్కువగా చేయాలి. దీంతో కాలు తేలికగా కూడా అనిపిస్తాయి. దాని తర్వాత మనము పాదాలని బద్ధకోణాసనంలో తెచ్చి బద్ధకోణాసనంలో తొడలని పైకి కిందికి చేద్దాము. ఈ విధంగా తొడలని పైకి కిందికి చేయడం వలన మీ తొడ కింది భాగంలో రక్త ప్రసరణ బాగా అవుతుంది. అదేవిధంగా పొట్ట కండరాలని బిగించి వీపుని సూటిగా చేసి మీరు ఆసనాన్ని చేయాలి. దీని తర్వాత కాళ్ళని సూటిగా చేయండి. ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి ఇప్పుడు మనము కుడి పాదాన్ని ఈ విధంగా తీసుకొని వచ్చి ముందు వైపు వంగుదాము. పైకి వచ్చేసి ఎడమ కాలుని కూడా సూటిగా చేసి కాలుని ఫోల్డ్ చేసి ముందు వైపు వంగండి. ఈ విధంగా 2 వైపులా వార్మప్ చేసిన తర్వాత ఈ విధంగా నా కుడి కాలుని ఈ విధంగా పెడతాను. సమిధ స్థాపన ఆసన. హోమం చేసేటప్పుడు సమిధలని మీరు ఎలా పెడతారు? దానిపై ఒకటి మనము స్టాక్ చేసి పెడతాము. అదేవిధంగా మనము మోకాలుని మన పృష్ఠం ముందు తీసుకొని రావాలి. హిప్ నడుము ముందు తీసుకొని రావాలి. అయితే ఎంత ముందు ఉంది ఇవన్నీ? మోకాలు నడుము ఒకటే లైన్లో ఉండాలి. చూస్తున్నారు కదా, నేను ఎంత డైమెన్షన్గా సరిగ్గా కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాను. ఇలా మీరు సరిగ్గా కూర్చోలేకపోతే ఈ ఆసనం అనేది పనిచేయదు. ఈ విధంగా కూర్చున్న తర్వాత కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేయండి. ఇప్పుడు నా ఎడమ పాదాన్ని కుడి మోకాలపై పెట్టి కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేయాలి. చాలామందికి ఇలా పెట్టగానే ఎడమ తొడలో పెయిన్గా అనిపించవచ్చు. అయితే మీ పృష్ఠ భాగాన్ని జరుపుతూ మీ ఎడమ మోకాలు
కుడి మణికట్టుపై రావాలి. అలా వచ్చి మీరు ఈ విధంగా మీ పృష్ఠాలని స్క్వేర్ చేయాలి. అంటే పృష్ఠాల ముందు మోకాళ్ళు ఇలా ఉండేలాగా చేసి, కావాలంటే మీ మణికట్టులు మోకాళ్ళ బయటి భాగంలో కూడా వెళ్ళేలాగా చేయవచ్చు. ఇలా చేసినప్పుడు చాలామందికి మోకాలు పైకి వచ్చేసి ఉంటుంది. మీరు ఫోర్స్తో ఇలా కిందికి చేయకూడదు. అలా చేయడం వలన మోకాలులో ఉన్న ఈ కండరము అంటే లిగమెంట్ టేర్ అయిపోవచ్చు. అది ఎప్పుడు కిందికి వెళ్తుంది. నడుములో ఇక్కడ సోయాస్ అనే మసిల్ ఉంటుంది, అంటే కండరం ఉంటుంది. ఆ కండరము మీరు చైర్పై కూర్చొని సోఫాపై కూర్చోవడం వలన టైట్గా అయిపోతుంది. కింద భూమిపై కూర్చొని హిప్ ఓపెనింగ్ అంటే బద్ధకోణాసనము, ఆంజనేయాసనము ఇలాంటి ఆసనాలు చేయడం వలన ఆ కండరం ఫ్రీగా అవుతుంది. ఆ కండరము ఫ్రీగా అయితే మీరు పద్మాసనము, ఈ సమిధ స్థాపన ఆసనాల లాంటి ఆసనాలు ఈజీగా చేయగలుగుతారు. అయితే మోకాలు ఎవరిదైతే కింద ఉంటుందో వాళ్ళు నెమ్మదిగా మీరు ఆ కాలుని కిందికి దానంతలా అదే కిందికి వచ్చేలాగా ప్రయత్నించాలి, కానీ ఈ విధంగా కిందికి పుష్ చేయకూడదు. అయితే దీని తర్వాత నేను ఈరోజు ఈ ఆసనము మొదటో భాగం చేస్తున్నాను. సమాధి స్థాపన ఆసనంలో కుడి చేయితో ఎడమ పాదము కుడి మోకాలని పట్టుకొని, ఎడమ చేయితో ఎడమ మోకాలు కుడి పాదాన్ని పట్టుకొని ఇలా ఉంటున్నాను. రెండు మోకాల కింద భాగాలు ఒకదానిపై ఉండి అవి ఎంత కిందికి రాగలుగుతాయో, ఎంతసేపు మనం ఇక్కడ ఉంటామో గమనించాలి. చాలా సమయం పాటు ఈ ఆసనంలో అందరూ కూర్చోలేరు. ఈ ఆసనంలో కూర్చోగానే తొడ కింది భాగంలో చాలా తీవ్రంగా స్ట్రెచ్ని అనుభవిస్తారు. దీని తర్వాత మీరు ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా కాళ్ళని ఆడించాలి. ఆడించకుండా రెండో సైడ్ ఎంబడే వెళ్ళిపోతే కష్టంగా అనిపిస్తుంది. దీని తర్వాత కుడి కాలుని ఇలా ఫోల్డ్ చేసి ఎడమ మోకాల్ని ఈ విధంగా తీసుకొని రండి. ఇప్పుడు ఎడమ మోకాలుపై కుడి పాదాన్ని పెట్టి కుడి మోకాల్ని ఎడమ పాదం వైపు తీసుకెళ్ళాలి. కావాలంటే మనం మడమలని మోకాల బయటికి తీసుకొని వెళ్దాము. ఈ విధంగా తీసుకొని వచ్చి చూసారు కదా, నా పృష్ఠభాగము కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోయింది. మొదటిసారి మీరు ఆసనంలో వెళ్ళేటప్పుడు సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని రెండోసారి అంత అడ్జస్ట్మెంట్ అవసరం ఉండదు. ఈ విధంగా కాళ్ళని కొద్దిగా ముందుకు చేసి మీరు మీ మడమలని మోకాలని తగిలేలాగా చూడాలి. ఇదే ఈరోజు ఆసనము. ఈ ఆసనము ఇంకా మనము బిగినర్ స్టేజ్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాము. రాను రాను మోచేతులు కిందికి తేవడము, చేతులను కిందికి తేవడము, ఈ ఆసనంలో ట్విస్ట్ చేయడము, ఇలాంటి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ వేరియేషన్స్ మనము ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాము. ఈ విధంగా కొద్ది సమయం పాటు మనము ఆసనంలో ఉండాలి. ఆసనంలో ఉండి ఆసన ప్రభావము ఇలాంటి స్ట్రెచ్ని అనుభవిస్తుంది. ఇలాంటి స్ట్రెచ్ని అనుభవిస్తున్నాము. ఏ ప్లేస్లో అంటే ఏ కండరాలలో ఈ స్ట్రెచ్ని అనుభవిస్తున్నామో దాన్ని గమనించాలి. గమనించిన తర్వాత మీరు నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి రండి. దీని తర్వాత మళ్ళీ మీరు కౌంటర్ ఆసనంగా బద్ధ కోణాసనంలో వెళ్ళి కాళ్ళని పైకి కిందికి చేసి రిలాక్స్ అవ్వండి. దాని తర్వాత ఒకసారి మోకాలని దగ్గరికి తీసుకొని వచ్చి ఈ విధంగా తీసుకొని వచ్చి రెండు మోకాలని కుడివైపు చేసి ఎడమవైపు చూడండి. దీంతో తొడ లోపటి భాగంలో బయటి భాగంలో స్ట్రెచ్ అనేది పడి కాళ్ళ కండరాలు రిలాక్స్ అవుతాయి. అవే కాళ్ళని ఎడమవైపు చేసి కుడివైపు చూడండి. ఇలా చేసినప్పుడు నేను నా కుడి మోకాలు లోపటి భాగంలో స్ట్రెచ్ని ఎక్కువగా అనుభవిస్తున్నాను. దాని తర్వాత
పైకి వచ్చేసి మీరు నార్మల్గా కూర్చొని రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము సమిధా స్థాపన ఆసనం గురించి తెలుసుకుందాము. కూర్చొని చేసే ఈ ఆసనము చూడడానికి చాలా సులభంగా కనిపిస్తుంది, కానీ దాని ప్రభావము మీ కాళ్ళ కండరాలలో చాలా తీవ్రంగా అనుభవిస్తారు. మనము రోజుమారు జీవితకాలంలో సోఫాపై చైర్పై కూర్చొని కింద కూర్చొనే అలవాటుతో బయటపడిపోతున్నాము. అలా కాకుండా మనము ఒక్క రోజులో కనీసం కొద్ది సమయమైనా భూమిపై కూర్చొనే ఆసనాలు లేదా కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన మన నడుము ప్రాంతానికి చాలా మంచిది. నడుముకి సంబంధించిన ఎన్నో వ్యాధులు ఇవాళ రేపు మనము గమనిస్తూ ఉంటాము. నడుముతో పాటు వెన్నుముక్కలో కూడా ఎన్నో వ్యాధులు మనకు వస్తుంటాయి. దీనికి ముఖ్య కారణము మీరు కింద కూర్చోకపోవడము. కింద కూర్చొని మీరు భోజనం చేయడము, కింద కూర్చొని పూజ చేయడము, కింద కూర్చొని మీ పిల్లలకి హోంవర్క్ చేయించడము లేదా కూరగాయలు కోయడము, ఇలాంటి పనులు చేస్తూ మీ పృష్ఠభాగము, మీ నడుము ప్రాంతాన్ని, వెన్నుముకని సూటిగా చేయగలుగుతారు. అయితే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా కొద్దిగా కింద కూర్చొని పైకి లేవడం వలన మీ మోకాళ్ళు కూడా అంత ప్రాబ్లం కావు. అయితే ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎలాగైనా కింద కూర్చోలేరు. కాబట్టి ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు లేవో లేదా కొద్దిగా ఉన్నాయో అలాంటి వాళ్ళు కింద కూర్చొని ముందే జాగ్రత్త పడండి. ఈరోజు చేసే ఈ ఆసనంలో మీరు కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని ఫ్రీగా చేసుకోవడానికి కాళ్ళని ఊపండి. ఇలా కాళ్ళని కొద్ది సమయం పాటు ఊపిన తర్వాత కాళ్ళ వేళ్ళని ముందుకు వెనకాలకి చేయాలి. ఇవన్నీ వార్మప్స్ మీరు చాలా సులభంగా ఉంటాయి. ఇవన్నీ వార్మప్స్ కాళ్ళకి సంబంధించిన ప్రతి ఆసనంలో చేసుకోవచ్చు. అలానే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలు చేస్తే చాలా మంచిది. కాళ్ళల్లో తిమిర్లు వస్తున్నాయి, కాళ్ళల్లో వీక్నెస్గా అనిపిస్తుంది అనేవి సమస్యలు కూడా ఈ వార్మప్స్ బాగా పనికొస్తాయి. రివర్స్ ఆర్డర్లో కూడా మీరు కాళ్ళని తిప్పండి. కాళ్ళని బాగా పని చేయించాలి అంటే మన పని మనం చేసుకోవాలి. కాళ్ళపై నడవాలి. లిఫ్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలా చేయడం వలన మీ కాళ్ళు సన్నగా ఉంటాయి లేదా ఫ్యాట్ ఎక్కువయ్యి తొడలు లావుగా అయిపోతాయి. దీని తర్వాత మీరు బద్ధకోణాసనంలో కూర్చోండి. బద్ధకోణాసనంలో కాళ్ళని పైకి కిందికి చేయాలి. ఈ విధంగా చేయడం వలన మన పృష్ఠభాగంలో, నడుము ప్రాంతంలో మొబిలిటీ, రక్త ప్రసరణ ఎక్కువగా అవుతుంది. కండరాలన్నీ ఫ్రీగా అవుతాయి. దాని తర్వాత మీరు కాళ్ళని మళ్ళీ స్ట్రైట్గా చేయండి. స్ట్రైట్గా చేసి కుడి కాలుని కుడివైపు ఫోల్డ్ చేసి ఎడమ కాలుని ఎడమ కాలు వైపు ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్ చేస్తూ ఉండాలి. ఒక కాలు ఫోల్డ్ కాగానే ఇంకో కాలు స్ట్రైట్, ఇంకో కాలు ఫోల్డ్ కాగానే వేరే కాలు స్ట్రైట్గా చేసి మీరు కాళ్ళని ఫ్రీగా చేసుకోండి. దీని తర్వాత ఒక కాలుని ఫోల్డ్ చేసి ఈ విధంగా మీ మోకాలుని మడమని ఒక లైన్లో తీసుకొని రండి. మీ కుడి మోకాలు కుడి నడుము ఒక లైన్లో ఉండాలి. అంటే మోకాలు లోపలికి తెచ్చి నడుముని బయటికి చేయాలి. ఈ విధంగా మనము రైట్ యాంగిల్లో మన యాంకిల్, మోకాలు, నడుము తీసుకొచ్చిన తర్వాత దీని తర్వాత మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు దగ్గరికి తీసుకొని రండి. ఈ విధంగా తీసుకొని వచ్చి మోకాల్ని యాంకిల్పై తేవాలి. ఇలా తేగానే మీ పాదాలు జారిపోతాయి. అలా జారకుండా తీసుకొని వచ్చి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేయండి. ఈ యాంకిల్ని మోకాలు బయటికి తీసుకొని రండి. అంటే లెఫ్ట్ యాంకిల్ని రైట్ టోని టక్ చేసుకోండి. అంటే రైట్ కాళ్ళ వేళ్ళని లోపలికి చేసుకోవాలి. రైట్ యాంకిల్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళండి. చూశారు కదా, సాయి మోకాలు ఇలా పైకి ఉంది. అంటే ఎడమ నడుము ప్రాంతంలో ఉన్న సోయాస్ నట్
మసిల్ టైట్గా ఉండడం వలన ఆమె మోకాలు పైకి అయి ఉంది. అయితే నెమ్మదిగా మీరు పాదాలని యాంకిల్స్ని పట్టుకొని ముందుకి వంగుతూ ఈ ఆసనంలో ఉండండి. చేయిని మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా ఎడమ చేయితో ఎడమ మోకాల్ని కింది వైపు చేయాలి. ఇలా చేయడం వలన మీ ఎడమ తొడ వెనకాల భాగంలో స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నడుములు ఎవరికైతే ఫ్లెక్సిబుల్గా ఉంటాయో వాళ్ళకి యాంకిల్స్, నీస్ ఒకదానిపై వచ్చేసి ఇలా జాయిన్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఈ ఆసనం అంత కష్టంగా అనిపించదు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ ఆసనంలో కొంత సమయం పాటు అలానే ఉండాలి. స్థిరం సుఖం ఆసనం అంటే ఆసనాన్ని స్థిరంగా చేయాలి. అలా స్థిరంగా ఆసనాన్ని చేసినప్పుడు ముందుగా మనకి వచ్చేది పెయిన్ అయినా రాను రాను అది సుఖంగా మారుతుంది. ఈ విధంగా దాని తర్వాత మీ కాళ్ళని పట్టుకొని కొద్దిగా ముందు వైపు వంగండి. కాలుని ఫోర్సిబుల్గా కిందికి చేయడం వలన మోకాలులో పెయిన్ రావడము చాలా స్వాభావికము. దాని తర్వాత ఆసనం నుంచి బయటికి వచ్చేసి మీరు కాళ్ళని ఈ విధంగా ఆడించండి. దీని తర్వాత కుడి కాలుని స్ట్రైట్గా పెట్టి ఎడమ కాలుని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కుడి కాలుని ఎడమ కాలు పైకి తీసుకొని వెళ్దాము. అదే అడ్జస్ట్మెంట్లో తీసుకొని రావాలి. అయితే ఇక్కడ ఎడమ కాలుని ఇంకొంచెం ముందుకు తీసుకొని రావడము, యాంకిల్స్ని మోకాళ్ళ కంటే బయటికి తీసుకొని రావడము ఇలా చేస్తూ ఉండాలి. చాలామంది యాంకిల్స్ని నీస్ పై పెట్టేసి ఇలా చేస్తారు. ఇది ఆసనం కాదు, సమాధి స్థాపన ఆసనము లేదా అగ్నిస్తంభ ఆసనము. ఈ విధంగా మీ యాంకిల్ వరకు మోకాలు బయట ఉండాలి. అప్పుడే మీకు తొడలో స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. కొంతమంది దీన్ని అగ్నిస్తంభ ఎందుకంటారు? అగ్ని అంటే నిప్పు, స్తంభ అంటే స్తంభం. ఎలాగైతే అగ్ని స్తంభంలాగా కాలుతుందో అంటే చాలా కాలుతుందో అలా మనము మన తొడలో తీవ్రంగా దీన్ని స్ట్రెచ్ని అనుభవిస్తాము. ఒకవేళ మీరు ఫోర్స్గా కాలుని కిందికి చేయిస్తే దానికి ఆ తొడలో మీకు చాలా బాధ కలుగుతుంది. నెమ్మదిగా కాలుని చేస్తూ ఈ అగ్నిస్తంభ లేదా సమాధి స్థాపన ఆసనంలో అలైన్మెంట్ని చూస్తూ ముందుకి వంగాలి. ఈరోజు నేను కేవలం నా చేతులతో పాదాలను పట్టుకొని ముందుకి వంగుతున్నాను. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. దాంతో స్ట్రెచ్ ఇంకా బలంగా అవుతుంది. దాని తర్వాత పైకి వచ్చేసి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సమిధ స్థాపనాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు, భుజాలకు, నడుముకు అలాగే పృష్ఠభాగానికి చాలా మంచిది. కాళ్ళు మరియు పృష్ఠభాగంలోని కండరాలన్నీ కూడా బాగా టోన్ అయిపోతాయి. ముందు చేసిన లాగానే బద్ధకోణాసనంలో కాళ్ళని తీసుకొని రండి. కానీ పాదాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రావాలి. మోకాలని పైకి కిందికి చేస్తూ ఉండండి. ఈ విధంగా మోకాలని పైకి కిందికి చేస్తూ పృష్ఠభాగంలో, నడుములో, తొడ వెనకాల భాగంలో, మోకాల్లో ఎలాంటి స్ట్రెచ్ పడిందో గమనించి మీరు ఈ కూల్ డౌన్ ఆసనాన్ని లేదా కౌంటర్ ఆసనాన్ని చేయాలి. దాని తర్వాత మోకాలని దగ్గరగా తీసుకొని వచ్చి కావాలంటే కాళ్ళని మరి ఒకసారి షేక్ చేద్దాము. దీంతో కూడా కాళ్ళల్లో పడిన ఇబ్బంది తగ్గుతుంది. దీని తర్వాత మోకాళ్ళని ఫోల్డ్ చేసి రెండు కాళ్ళని కుడివైపు చేయండి. తలని కావాలంటే ఎడమవైపు చేయవచ్చు. మళ్ళీ రెండు కాళ్ళని మ్యాట్పై పెట్టేసి ఎడమవైపు చేయాలి. చాలామంది ఇలా కాలుని పైకి చేసి ఉంటారు. అలా చేయకుండా
కంప్లీట్గా కిందికి తీసుకొని రావాలి. కుడివైపు తలని తీసుకొని వెళ్ళి పొట్ట కండరాలని బిగించవచ్చు. దీని తర్వాత నెమ్మదిగా మీరు సుఖాసనంలో కూర్చోండి. ఇలా కౌంటర్ చేయడం వలన పృష్ఠభాగం మరియు నడుంలోని మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, సమిధ స్థాపనాసన లాంటి ఆసనాలు చేసేటప్పుడు మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు సమిధ స్థాపన ఆసన చేయవచ్చా? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం చేయొచ్చు, కానీ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకంటే ఎవరికైతే హిప్ జాయింట్లో మొబిలిటీ ఉండదో, అంటే నడుముల ప్రాంతంలో ఫ్రీగా ఉండదో, అలాంటి వాళ్ళు ఈ ఆసనం చేయడంలో చాలా కష్టపడతారు. అయితే మీరు నడుముకి సంబంధించిన నడుములో ఫ్రీగా మూమెంట్ అయ్యే ఆసనాలు చేసి ఈ ఆసనం చేస్తే చాలా బాగా ఉంటుంది. చూసారు కదండి, ఇవాల్టి యోగా క్లాస్లో సమిధ స్థాపనాసన ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ కాళ్ళ కండరాలను బలపరచుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.